రికార్డులో ఎక్కువ మంది పేర్లు చూపించి మాలు బెనిఫిట్ చేయడం ఉండేది. పిల్లలు 12 మంది 18 మంది ఉన్నారు, కానీ రికార్డులు 23 మంది ఉన్నారు. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు, రికార్డులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. అన్ని దొంగపేర్లు పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి తారాదేవి చాలా అవినీతికి పాల్పడింది. తారాదేవి సహించినట్టు గత సిడిపో గారు ముంతాజ్ బేగం కూడా ఆమెకు సహకరించి ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేము కానీ ఏమి ఇవ్వకుండా చూసి చూడనట్టుగా ఉండేది ముంతాజ్ బేగం గారు కూడా. తారాదేవి గారు కూడా ముంతాజ్ బేగం కూడా అంతో ఎంతో లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు చూసి ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు తారాదేవిని డొంకుపల్లెకు కొమ్మని ప్రస్తుతం సిడిపో గారు 15/9/2023 ఆర్డర్ ఇచ్చినా కూడా తారాదేవి గారు పోకుండా నేను పోను, ఇక్కడనే ఉంటానని పోవడం లేదు. ఎందుకంటే ఆమె ఇక్కడ బాగా లబ్ధి పొందుతుంది కాబట్టి ఇక్కడ ఆదాయం అంతా దానివల్ల పోవడానికి నేను పోనంటాను. కాబట్టి మా గ్రామాన్ని చోటిపల్లె గ్రామాన్ని డొంకుపల్లెకు సర్వీస్ చేయకుండా చోటిపల్లెకే సర్వీస్ చేసి చోటిపల్లె 2లో ఉండే సులోచనమ్మను అంగన్వాడీ టీచర్ సులోచనమ్మను చోటిపల్లెకి ఉండేటట్లు డొంకుపల్లి అంగన్వాడీ కార్యకర్త తారాదేవిని డొంకుపల్లెకు పంపించాలని మేము కోరుతాను. గత ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరి సలహాలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తారాదేవిని ఇక్కడ నియమించడం చాలా అన్యాయం. కాబట్టి తారాదేవిని ఇప్పుడు పంపించాలని మేము కోరుతాను.